వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రపతి ముర్మును కలిసిన నరేంద్ర మోదీ, ఎన్డీఏ తీర్మానం అందుచేత. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్, జోషిల ఆశీర్వాదం తీసుకున్న మోదీ. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు బీజేపీ గురువృద్ధులను కలిసిన ఎన్డీఏ పక్ష నేత. రామోజీరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైన హరీష్ రావు టీడీపీ దాడులపై స్పందించిన మాజీ మంత్రి అప్పలరాజు. తమ కార్యకర్తలపై చేయి వేస్తే తాము ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిక. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీర్మాన్ మల్లన్న విజయం. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై తీర్మాన్ మల్లన్న విజయం. ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ గెలుపు. 2 వికెట్లతో తేడాతో లంకను చిత్తు చేసిన బంగ్లాదేశ్. భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. సానుకూలతల మధ్య జోరుగా కొనసాగుతున్న ట్రేడింగ్. కేంద్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ఊపందుకున్నాయి. ఎన్డీఏ సభాపక్ష నేత నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఎన్డీఏ మిత్రపక్షాల తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరారు. ఈ సందర్భంగా మోదీ విజ్ఞప్తికి రాష్ట్రపతి ముర్ము స్పందిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని లాంఛనంగా ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి 3వ ప్రధాని పీఠం అధిష్ఠించబోతున్న మోదీకి రాష్ట్రపతి ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ నెల 9న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నరేంద్ర మోదీ బీజేపీ కురువృద్ధులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్, జోషిలను కలిశారు. వారి నివాసాలకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. తొలుత ఎల్కే అద్వానీ ఇంటికి, ఆ తర్వాత జోషి నివాసానికి ఆయన వెళ్లారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాసానికి కూడా వెళ్లి ఆయనను మోదీ కలిశారు. ఇదిలా ఉంచితే జూన్ 9 సాయంత్రం 6 గంటలకు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి టీడీపీ అధినేత చంద్రబాబు, ఎంపీలు మరియు ఇతర నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. అక్షర యోధుడిగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా టీడీపీ అధినేత గుర్తు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు తెలిపారు.
केबल के ऊपर कौन जा रहा है? जोहार ఈనాడు రామోజీరావు గారు జోహార్ జోహార్ ఈనాడు రామోజీరావు గారు జోహార్ జోహార్ ఈనాడు రామోజీరావు గారు జోహార్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కలిశారు. వారితో పాటు పార్టీ ఎమ్మెల్సీలు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4:50 కన్నుమూశారు. 88 ఏళ్ల ఆయన వయసు రీత్యా తీవ్ర అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. రామోజీరావు భౌతిక కాయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించి నివాళులర్పించారు. హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. రామోజీరావు గారి మృతి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోను చేసింది. ముఖ్యంగా వారి మృతి యావత్ తెలుగు ప్రజలకు, మొత్తం దేశానికి కూడా ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. రామోజీరావు గారు తన జీవితంలో ఒక గొప్ప సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. అంటే అక్షరానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉందని మరి సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అంటే పేద ప్రజల గొంతుకగా తన పత్రికను నిలుపుతూ మరి ఎంతో మంది పేదల పక్షాన నిలబడ్డటువంటి మహనీయుడు. ఇలా పత్రికా రంగంలో, మీడియాలో తనకంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఉదయాన్నే పత్రిక వచ్చిందంటే, జిల్లా ట్యాబ్లెట్ స్టార్ట్ అయినాయంటే అంటే ప్రజలకు పత్రికల్ని చాలా దగ్గరగా చేసినటువంటి వ్యక్తి ఇవాళ రామోజీరావు గారు. అంటే వారు నిజంగా ఈరోజు ఈ తెలుగు ప్రజలందరికీ, ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలకు అత్యంత సుపరిచితుడైనటువంటి వ్యక్తి. తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఇవాళ ఈ హైదరాబాద్ నగర అభివృద్ధిలో కూడా తన పాత్ర ఉన్నది. ఇంత గొప్ప ఫిలిం సిటీని నిర్మించడం, ఈ ప్రాంత అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యమైనటువంటి వ్యక్తి. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు, వారి సన్నిహితులకు, వారందరికీ కూడా మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ మరి తప్పకుండా వారి పేరు, వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని, ప్రజలకు అందాలని కూడా కోరుకుంటున్నాం. తెలుగు భాష అభివృద్ధి పైన కూడా, తెలుగు భాష నిలబడాలని, తెలుగు భాష 10 కాలాల పాటు ప్రజలందరికీ ఇది నిలబడే విధంగా ఉండే విధంగా కూడా ఆయన ఎంతో కృషి చేసినారు. తెలుగు భాష మీద ఆయనకు ఎంతో మక్కువ ఉండేది. ఈ భాష పరిరక్షణ కోసం కూడా ఆయన చేసినటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తలు దాడులపై స్పందిస్తూ మాజీ మంత్రి అప్పలరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేయలేదు కానీ రౌడీయిజం మొదలైందని అన్నారు. వైసీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులు కొట్టడానికి వెళ్లారని ఆరోపించారు. తమ కార్యకర్తలపై చేయి వేస్తే తాము ఎంత దూరమైనా వెళ్తామని అప్పలరాజు హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఊహించిన రీతిలో ఓటమి చెందడం, అలాగనే ఊహకు అందని ఫలితాలు సాధించినటువంటి ఎలయన్స్ అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగనే పలాస నియోజకవర్గం నుంచి నా మీద విజయం సాధించిన శిరీష గారికి కూడా
శుభాకాంక్షలు అయితే తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే నాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల అవకాశం నిజానికి చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. పలాస నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం, ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మంత్రివర్గంలో స్థానం మరొక గొప్ప అవకాశం. ఈ 2 అవకాశాలు నా శక్తికి మించి సాధ్యమైనంత మేర నేను చెప్పటంలో నా శక్తికి మించి ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, మరి అలాగే నా డిపార్ట్మెంట్ని రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారని ఈ సందర్భంగా పలాస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తాను. నేను గెలవాలని నాకు 60,000 మంది ఓట్లు వేశారు. మరి అలాగే నేను గెలవాలని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశారు. మరి అలాగే 2019 ఎన్నికల ముందు సైతం ఇలాగనే కృషి చేశారు. మరి 5 ఏళ్ల కాలంలో ఒకసారి గమనించుకోండి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో మాజీ ఎమ్మెల్యే వర్మపై దుండగులు దాడికి పాల్పడ్డారు. వర్మ కారు అద్దాలు ధ్వంసం చేశారు. వన్నెపూడి వైసీపీ సర్పంచ్ ను వర్మ తెదేపాలోకి జాయిన్ చేసుకునే నేపథ్యంలో విభేదాలు వచ్చాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమికి పనిచేసిన వైసీపీ సర్పంచ్ ను మీరు తెదేపాలోకి ఎలా జాయిన్ చేసుకుంటారని జనసేన నాయకులు నిలదీశారు. పరస్పర వాగ్వాదంతో జనసేన సైనికులు దాడికి దిగారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ వైసీపీలో ఉన్నప్పటికీ వన్నెపూడి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మాకు పనిచేశాడని అన్నారు. టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన కొత్త జనసేన వాళ్ళు నాపై దాడి చేశారని అన్నారు. ఈ టీంను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నాడని ఆరోపించారు. మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు, ఇటుక బెడ్లు, ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే, వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు. సరే, ఇదంతా కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటున్నాం. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. ఎందుకంటే నాకు కూడా కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి, ఇవన్నీ సీసం బెంకులు, ఒళ్ళంతా కారులో ఇటుక బెడ్లు, 2-3 గాయాలు, ఇవన్నీ జరిగినాయి. సరే, చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరికి పంద చర్యలకు భయపడేది ఏముండదు. వర్మ ఎప్పుడు కూడా 22 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు. ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ అయ్యారు. ఇప్పటి వరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,23,709 ఓట్లు రాగా, రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్న 19,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవడంతో అదే పార్టీకి చెందిన ఏపీ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి వరసాల కుమారి తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా చేశారు. శనివారం ఆమె మీడియా సమావేశంతో ఏర్పాటు చేసి మాట్లాడుతూ తాడేపల్లి కార్యాలయానికి తమ రాజీనామా పత్రాన్ని అందజేయడం జరిగిందని చెప్పారు. అత్యంత పేద కుటుంబమైన మమ్మల్ని ఆదరించి ఇంత మంచి పదవిని కట్టబెట్టినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మాజీ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త వైసీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి వరసాల ప్రసాద్ మాట్లాడుతూ గెలుపోటములు అనేవి సహజమని, అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనప్పటికీ ప్రజలకు అండగా నిలవాలని కోరారు. నాకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, జ్యోతుల చంటిబాబు గారు క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇచ్చారు. నేను ఈరోజు మా పార్టీ ఓడిపోయినందువలన ప్రజా తీర్పుకి గౌరవించి నేను రాజీనామా చేస్తున్నాను. తాడేపల్లిలోను రాజీనామా పత్రం అందజేయడం జరిగింది. మీడియా మిత్రులందరికీ తెలియపరుస్తున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారి యొక్క ఆశీస్సులతో నా భార్య అయినటువంటి వరసాల కుమారి గారికి ఏపీ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగింది. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన మీదుగా ప్రజా తీర్పును గౌరవిస్తూ ఈవేళ మాకు ఇచ్చినటువంటి ఈ డైరెక్టర్ పదవిని నిన్నటి రోజునే మేము రాజీనామా చేయడం జరిగింది. తాడేపల్లి ఆఫీస్కి పంపించడం కూడా జరిగింది. ఈ విషయం మరి పెద్దలందరికీ తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈవేళ మీడియా మిత్రుల్ని ఆహ్వానించి మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా స్వీట్లు తినిపించాం. ఎక్కడా కూడా దౌర్జన్యాలు చేయలేదు, కాంట్రవర్సీకి వెళ్ళలేదు. కానీ ఈరోజు దురదృష్టకరం, ఇలాంటి కాంట్రవర్సీకి వెళ్ళి దాడులు చేయడం అనేది సాంప్రదాయం కాదు. గెలుపు ఓటములు అనేవి సహజం. అందరూ మనుషులే, అందరినీ మనుషులుగా భావించాలి. శాతనైతే ఉపకారం చేయాలి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, కానీ అపకారం చేయడం అనేది పద్ధతి కాదు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య అధికారులతో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ జిల్లాలో సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని, వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు కట్టడి చేయాలని జిల్లా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. నియోజకవర్గంలో జబ్బుపడ్డ ప్రతి వ్యక్తి ఉచితంగా వైద్యం అందాలన్నారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరీక్షలు జరపాలని తెలిపారు. హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టీమ్ సర్టిఫై చేసిన తర్వాత నేషనల్ క్వాలిటీలో మనం సెలెక్ట్ అయితే ఎవ్రీ ఇయర్ 3 lakhs అప్లికేషన్ వస్తాయి. మనకి 1 lakh 4 lakhs పడతాయి. మీకు నీడ్ బేస్ ఏమైనా సో అట్లా మనం పిల్లలు సెలెక్ట్ చేసింది సార్. సబ్స్టెన్సెస్ కూడా మనకు అన్ని వ్యక్తులు సార్. మనకి 150 సబ్స్టెన్సెస్ 118 సబ్స్టెన్సెస్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తారు. అలా 77 ఏమో నేషనల్ వెళ్తుంది సార్. జిల్లా పరిషత్ పార్టీ సో పార్టీ వాళ్ళు 7 మాత్రమే టెండర్ చేసి ఇంకా కూడా ఎవరు కూడా తీసుకోలేదు. సో ఎన్హెచ్ఎం సార్ 35 మాత్రమే ఫంక్షన్ ఉంది రెడీగా, మిగతా 35 కూడా కాంట్రాక్ట్ కూడా తీసుకుంటారు. సో 30,000 కాంట్రాక్ట్ ఇస్తే మళ్ళీ చేసి 20 lakhs తీసుకుంది. ఎన్ని బిల్డింగ్స్ ఇప్పుడు 118లో 30 తీసేస్తాయి. ఇంకా 50 బిల్డింగ్స్ కట్టాలి. లాస్ట్ అంటే ట్రాన్స్ఫర్ తీసుకున్నాం చేసి యాక్చువల్లీ ఏంటంటే 2021లో వచ్చింది. ఒక్కో బిల్డింగ్ వస్తే 20 lakhs పడుతున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మన జిల్లా పరిషత్ 8%. ఎన్ని బిల్డింగ్స్ కావాలి? ఎన్ని బిల్డింగ్స్ మనకి 77 ఏమో నేషనల్ ఎడ్యుకేషన్, 41 ఏమో జిల్లా పరిషత్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మాజీ మంత్రి దానం నాగేందర్ ఆహ్వానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యేలుగా గెలిచిన నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు రాలేదన్నారు. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి రాజకీయ భవిష్యత్తు కోసం, రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్నారు. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకునేవారు, ప్రజా సేవ చేయాలని
కోరుకునేవారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సూచించారు. వారు తమ పార్టీలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి తగిన గౌరవం ఇస్తారని హామీ ఇచ్చారు. బీజేపీ మోదీ ఫ్యాక్టర్ అని చెప్తోందని, కానీ అయోధ్యలోని లోక్సభ నియోజకవర్గంలోనే ఆ పార్టీ ఓడిపోయిందన్నారు. అలాగే వారణాసిలో 2019లో 5 లక్షలకు పైగా మెజారిటీ వచ్చిన మోదీకి ఈసారి 1 లక్షకు పైగా మాత్రమే వచ్చిందన్నారు. అంటే నైతికంగా ఆయన ఓడిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో తనకు ఓటేసిన ప్రజలందరికీ దానం ధన్యవాదాలు తెలిపారు. ఎవరైతే మాకు పనిచేశారో ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఎవరైతే మొన్న ఓటమి వచ్చిన తర్వాత మీరు చూసిన తర్వాత మీ నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు. పద్మారావు గారికి కూడా డిపాజిట్ రాలేదు. మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీరు భవిష్యత్తులో మీ రాజకీయ మనుగడను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శరణ్యమని మీరు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రాండి. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీకున్న గౌరవాన్ని ఇస్తారు, మీకు కావాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తారు తప్పకుండా. ఇటీవల ఏపీ ఎన్నికల సందర్భంగా టాలీవుడ్ నటి ప్రముఖ యాంకర్ శ్యామల పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత తరపున ప్రచారం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె జనసేనాని పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. పిఠాపురంలో వంగా గీత విజయం పక్క, పవన్ అరవడం, ఆయాసపడడం తప్ప ఇతరులకు సాయపడడం నేనెప్పుడు చూడలేదు అంటూ శ్యామల చేసిన వ్యాఖ్యలతో పవన్ అభిమానులు జన సైనికులు బాగుమన్నారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి. పిఠాపురంలో పవన్ గెలవడమే కాదు, రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో విజయాలు అందుకుంది. ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. ఒక రకంగా భయంగానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. జరిగిన ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాను. ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎస్, ఓడిపోయాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడూ విర్రవీగలేదు విజయ గర్వంతో, ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. లోక్సభ ఎన్నికల్లో సహకరించని ప్రతి ఒక్కరికి బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయమై ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. నమస్తే, నేను మీ సానంపూడి సైద్ రెడ్డి. ముందుగా బీజేపీ కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, నాయకులకి, ముఖ్యంగా యువతకి పేరున నా హృదయపూర్వక నమస్కారం మరియు శుభాకాంక్షలు. ఎందుకంటే మూడోసారి మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1962 తర్వాత మొట్టమొదటిసారి మూడోసారి ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మనం నల్లగొండలో కూడా చాలా గొప్పగా ఓటు సాధించినాం. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ప్రతి బూతులో ఈసారి పోగలిగినాం. దానికి ముఖ్య కారణం మీ అందరి కృషి. అయితే ఈరోజు బీఆర్ఎస్ని వెనక్కి నెట్టి మనం సెకండ్ పొజిషన్లో ఉన్నాం. ఇది ముందు వచ్చే మన గెలుపుకి ఇది మొదటి మెట్టు. ఎందుకంటే అసలు నల్గొండలో బీజేపీ లేదన్న నల్గొండని ఈరోజు ప్రతి ఊరికి, ప్రతి బూత్కి తీసుకోపోగలిగినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి నుంచి ప్రతి సర్పంచ్గా పోటీ చేద్దాం, వార్డు మెంబర్గా పోటీ చేద్దాం, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేద్దాం.
భారతీయ జనతా పార్టీని నల్లగొండలో ఒక బలీయమైన శక్తిగా తీసుకుపోదామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దానికోసం మీ వెంట నడవటానికి, మీ వెంట ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నా. నాతో పాటు మీ అసెంబ్లీ నాయకులందరూ కలిసి పనిచేద్దాం. ప్రతి చిన్న విషయాన్ని ఏదైతే గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో ఆ ప్రతి విషయాన్ని పనిచేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు మనం ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లో ప్రామిస్ చేసినామో యువత కోసం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో వాటిని కూడా ఇప్పుడు మనకు అదృష్టం కొద్దీ మోడీ గారు, మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. సాధ్యమైనంత పనులు నల్లగొండకి తెచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తాము. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. సిబిఐ కేసులో రిమాండ్ ను ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి తనకు పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరింది. ఆమె విజ్ఞప్తికి కోర్టు ఆమోదం తెలిపింది. కవితకు జైల్లో 8 పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అంతకుముందు మద్యం పాలసీ కేసులో కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. T20 ప్రపంచ కప్ లో శ్రీలంకకు ఘోర ప్రాభవం ఎదురైంది. డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ నిశాంక 47 రన్స్ తో రాణించగా ధనుంజయ 21, డిసిల్వా 19 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో ముస్తఫాజిర్, రిషద్ హుసేన్ చెరో 3 వికెట్లు పడగొట్టి లంక బ్యాటర్లకు కళ్లెం వేశారు. అనంతరం 125 పరుగుల స్వల్ప ఛేదనతో బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. హృదయ్ 40, లిటర్ దాస్ 36 బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. శ్రీలంక బౌలర్లలో సుభాన్ తుషార్ 4, హసరంగా 2 వికెట్లు తీశారు. ఇక ఈ ఓటమితో శ్రీలంక సూపర్ 8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే తన తొలి లీగ్ మ్యాచ్ లో శ్రీలంక ఓడిపోయింది. ఇవాల్టి మ్యాచ్ లోనూ పరాజయంతో 2వ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం, కేంద్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేకపోవడం వంటి సానుకూల పరిణామాల నేపథ్యంలో నేడు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఉదయం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలో ట్రేడింగ్ జోరు అందుకుంది. విప్రో, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో చూపించాయి. ప్రస్తుతం నిఫ్టీ సూచి 23,000కు పైన ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 1400 పాయింట్ల వృద్ధి నమోదు చేసింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్రపతి ముర్మును కలిసిన నరేంద్ర మోదీ, ఎన్డీఏ తీర్మానం అందుచేత. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల ఆశీర్వాదం తీసుకున్న మోదీ. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు బీజేపీ గురువృద్ధులను కలిసిన ఎన్డీఏ పక్ష నేత. రామోజీరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైన హరీష్ రావు టీడీపీ దాడులపై స్పందించిన మాజీ మంత్రి అప్పలరాజు. తమ కార్యకర్తలపై చేయి వేస్తే తాము ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిక. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీర్మాన్ మల్లన్న విజయం. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై తీర్మాన్ మల్లన్న విజయం. ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ గెలుపు. 2 వికెట్లతో తేడాతో లంకను చిత్తు చేసిన బంగ్లాదేశ్.
భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు, సానుకూలతల మధ్య జోరుగా కొనసాగుతున్న ట్రేడింగ్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.